కళ్ళ ముందు 10 రకాల కూరలు ఉన్నా సరే పచ్చడి కనబడితే మాత్రం ముందు పచ్చడి వేసేసుకుంటానండి నేను. రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమా? ఏ పచ్చడి ఇష్టమో చెప్పండి, కామెంట్ చేయండి. ఇదైతే దొండకాయ పచ్చడి అండి. ఒక వంతు దొండకాయలకి సగం వంతు పచ్చిమిరపకాయలు, సగం వంతు టమాటాలు తీసుకున్నాను. కొంచెం బాగా కారం ఉండే పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసేసుకొని వేయించేసి తర్వాత తీసేసి దొండకాయలు కొద్దిసేపు మగ్గిన తర్వాత టమాటా వేసేయాలి. ఇది కూడా మగ్గాలి. చూడండి, ఇలా మెదిపితే విరగాలన్నమాట. అప్పుడు ఉడికింది అన్నట్టు కదా. కొంచెం సిమ్లో పెట్టుకొని మూతేసి మగ్గించుకుంటే బాగా త్వరగా అయిపోతుంది. తర్వాత పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొంచెం చింతపండు ఇక్కడ క్లిప్లో మిస్ అయింది. ఫస్ట్ ఇలా మెత్తగా రుబ్బేసుకొని తర్వాత దొండకాయలు, టమాటాలు ఇది వేసి కచ్చాపచ్చాగా, అంటే స్విచ్ ఇలా వేసి ఆఫ్ చేయాలి. స్విచ్ వేసి ఆఫ్ చేయాలి. అలా 3-4 టైమ్స్ చేయాలన్నమాట. ఎక్కువ పేస్ట్ చేయకూడదు, అప్పుడే కచ్చాపచ్చాగా అవుతుంది. ఈ దొండకాయ పచ్చడి తాలింపు పెట్టుకోవచ్చు, కానీ నాకు ఇలాగే తినాలనిపించేసింది. అస్సలు సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.